పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల మానేరు వాగుపై కట్టిన చెక్ డ్యాంను గుర్తు తెలియని దుండగులు నేలమట్టం చేశారు. సుమారు 19 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన చెక్ డ్యాం గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఈ చెక్ డ్యాం ద్వారా సుమారుగా 6,000 ఎకరాల భూమి సాగు వినియోగంలో ఉండేదని పేర్కొన్నారు. వాగులోని ఇసుక కోసం ఇసుక మాఫియా కూల్చేయొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రూపాయలతోటి ఏర్పాటు చేసినటువంటి చెక్ డ్యామ్, ఆ చెక్ డ్యామ్ ద్వారా ఇక్కడ నీరు నిల్వ ఉండడం వల్ల సుమారు రోజుకు ఒక 200 నుంచి 500 మంది వరకు భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి ఈ యొక్క స్వామివారిని దర్శించుకునేవారు. అలాగే ఈ చెక్ డ్యామ్ ఏర్పడక ముందు మానేరు పరివాహక ప్రాంతం నుండి మా గ్రామ శివారు, అటుపక్క గ్రామ శివారులో ఒక 300 నుంచి 500 వరకు విద్యుత్ మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసుకొని వ్యవసాయ పంటలు పండించుకునేవారు మా రైతులంతా. ఆ క్రమంలో డిసెంబర్ నుంచి జనవరి వరకే ఈ మానేరులో ఉన్నటువంటి జలాలు ఇంకిపోయి జనవరి వరకు నీటి ఎద్దడి ఏర్పడి పంటలు పరిపూర్ణంగా పండేవి కాదు. ఈ చెక్ డ్యామ్ నిర్మాణం అయిన తర్వాత మే జూన్ వరకు కూడా సఫిషియెంట్గా భూగర్భ జలాలు నిల్వ ఉండి పంటలు పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. నిన్న సాయంత్రం వరకు నిండుకుండలా ఉన్నటువంటి మా చెక్ డ్యాము, మా మానేరు, మా ఈ ప్రాంత మానస పుత్రిక, ఈ చెక్ డ్యామ్ వల్ల నిండుకుండలాగా ఉన్నటువంటి మానేరు ఈ ప్రాంతం అంతా ఇవాళ తెల్లారి లేచి చూసేసరికి ఎడారిగా మారిపోయింది. ఆ చెక్ డ్యామ్కు ఏం జరిగింది? మొన్న కురిసిన ముంతా తుఫాన్ వల్ల వచ్చిన తాకిడికి, అంతకుముందు 2-3 సంవత్సరాల నుండి ఎంతో వర్షాలు కురిసి బీభత్సమైనటువంటి వరదలు వచ్చినా కూడా తట్టుకున్నటువంటి చెక్ డ్యామ్ తెల్లారి లేచేసరికి ఇందున్న ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది, కుప్పగూలిపోయింది. అది అనుమానాస్పదంగా ఉన్నది. అది కూలడానికి ఆస్కారం లేదు. అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసిర్రు అనేది మా గ్రామస్తుల అనుమానం. ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. ఫోరెనిక్స్ వాళ్ళు, ప్రభుత్వం వెంటనే స్పందించి, అధికారులు వెంటనే స్పందించి ఆ యొక్క చెక్ డ్యామ్ నిర్మాణాన్ని ధ్వంసం చేసినారో ఆ చేసిన వాళ్ళను గుర్తించి కఠినంగా శిక్షించి దాన్ని వెంటనే పునర్నిర్మాణం చేయించి మా ఆలయం కాశీగా మారేందుకు ప్రయత్నించి, వ్యవసాయ ఆధారితం మా గ్రామం అంతా వరి పంట వేస్తారు. ఈ సంవత్సరం యాసంగి పంట పుష్కలంగా పండుతుందని సంతోషపడ్డ మా రైతులందరూ కన్నీరు మున్నీరు అవుతారు. నా పేరు మాదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నా గ్రామం సిమ్మన్పల్లి. నేను రైతును. నాకు దీని కింద 6 ఎకరాల పొలం ఉన్నది. ఎవరో దుష్టశక్తులు అని అంటున్నారు, అది మేము నిర్ధారించేది కాదు, పై వాళ్ళు నిర్ధారించాలి. కానీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన మళ్ళా పునర్నిర్మాణం చేసి రైతులకు అందుబాటులో తేవాలని గవర్నమెంట్. నిన్న రాత్రి గుంపుల మన చెమురుపల్లి రెడ్ ప్రెస్ కాలనీ వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసి కూలగొట్టడం జరిగింది. ఎందుకు చెప్తానంటే, అంత పెద్ద ఫ్లో వాటర్ వచ్చినా కూడా చెక్ డ్యామ్ గింత కూడా చెక్కు చెదరకుంటున్నది. ఇది దీన్ని పారకం రైతులు దాదాపు 5,000 ఎకరాలకు రైతులకు ఉపయోగపడేటువంటి చెక్ డ్యామ్ను ప్రభుత్వం నిర్మిస్తే దీన్ని కావాలని ఇసుక మాఫియా వాళ్ళు ఇది 100% ఇది చేసిన పనే. కాబట్టి తక్షణమే వారి మీద కఠిన చర్యలు తీసుకొని వారిని కటకటాలకు పంపించాలని మేము హెచ్చరించడం జరుగుతుంది.